పిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే సర్పంచులు కాదు జగదీష్ గారు, ప్రవీణ్ గారు, మారంగూడి చైర్మన్ అయినటువంటి తిప్పిరెడ్డి వీరారెడ్డి గారు అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. అశోక్ గారు రాండి, మాకే ఇబ్బంది లేదు, అందరినీ పిలవన్నా కూడా పిలుస్తావు. నువ్వు ఎక్కడ పిలవపోయినా కూడా నువ్వు ఎక్కొచ్చు, పిలవపోయినా నువ్వు ఎక్కొచ్చు. మీ కిషోర్ గారిని అన్ని కూడా పిలవదలుచుకోలేదు. పిలవపోయినా నువ్వు ఎక్కి కూర్చునేంత స్థలం నీకుంది, నువ్వు ఎక్కొచ్చు. మేము కమిటీ చైర్మన్ కూడా పిలవదలుచుకోలేదు. ఎందుకంటే ఇది మున్సిపాలిటీలో జరుగుతుంది కాబట్టి బయట పిలవద్దు దాంట్లో అనుకునే దాని మీద అనుకున్నాం. మేము కూడా కామనే ఉందాం అనుకుని పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే మాట్లాడిద్దాం అనే దాని మీద మాట్లాడి గౌరవంగా ఏంటంటే రామూర్తి గారిని కూడా భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు Rummy Bot. Play Cash Rummy. खबरदार मतोन्माद बीजेपी శక్తులారా, खबरदार मतोन्माद बीजेपी శక్తులారా, खबरदार बीजेपी శక్తులారా. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సన్న బియ్యం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రాజ్యాంగం వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నశించాలి ఉగ్రవాదం, నశించాలి, ఉగ్రవాదం నశించాలి. రోజు ఈ ఖమ్మం రూరల్ మండలంలో మీడియా మీరందరికీ సహకరించినందుకు ఎంతో ధన్యవాదాలు. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగంలో ఏ దళితులకైతే, గిరిజనులకైతే, ఆదివాసులకైతే, బలుగు బలహీన వర్గాలకైతే ఉన్నటువంటి హక్కులను కాలరాసే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థలను కాలరాసి భారత రాజ్యాంగాన్ని కూనీ చేసే విధంగా భారత ఈ యొక్క ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రవర్తిస్తుందో దానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, రాజ్యాంగం వర్ధిల్లాలి, అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఇచ్చినటువంటి రాజ్యాంగం వర్ధిల్లాలి, అప్పుడే ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి కానీ, రాజ్యాంగం యొక్క హక్కులు కానీ సాటి మానవునికి దక్కుతాయనే విషయంతో ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధానం ఒక కార్యక్రమాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే విధంగా స్థానిక మంత్రులైనటువంటి బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా అధ్యక్షులైనటువంటి దుర్గాప్రసాద్ గారు, ఈ యొక్క కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి రామరెడ్డి గారు, మల్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పట్టణ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా రాజ్యాంగ స్ఫూర్తితోని రాజ్యాంగ పరిరక్షణ యాత్రను చేపట్టారు. ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను ఇంటింటికి, గ్రామ గ్రామానికి, గడప గడపకు తీసుకెళ్లి ఈ యొక్క భారతదేశ పౌరులకు ప్రతి ఒక్కరికి హక్కులను కలిగించేది కేవలం భారత రాజ్యాంగం మాత్రమే స్ఫూర్తిని తీసుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము ఎన్నో ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వాళ్ళు చేసే కార్యకలాపాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మా పోరాటం ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు, మిత్రుడు, స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి,
అట్లాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఖమ్మం పాలేరు నియోజకవర్గాల కోఆర్డినేటర్ మల్రెడ్డి రామరెడ్డి గారికి, అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ సి అనిల్ కుమార్ గారికి, అలాగే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, శేఖర్ గౌడ్ గారికి, వీరభద్రం గారికి, అలాగే రామూర్తి గారికి, మల్లారెడ్డి గారికి, ఇంకా ఇక్కడికి హాజరైనటువంటి ఈ మండల నలుమూల నుంచి ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. ఈనాటి ప్రోగ్రాం గురించి చాలా కూలంకుషంగా సవివరంగా కూడా అంతా వివరించారు. అక్కడ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనేటటువంటి కార్యక్రమాన్ని జిల్లాలో ఇప్పటికే అన్ని ప్రాంతాలలో చాలా వరకు ప్రారంభమై గ్రామాల వారీగా ఈ కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. అందులో భాగంగా మన ఈ రోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ మూడు పేర్లు అక్కడ పెట్టిన దానికి ముఖ్య కారణం, జై బాపు అంటే మహాత్మా గాంధీ గారు 1925లో బెల్గాం అనేటటువంటి నగరంలో ఈ దేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని దేశ స్వతంత్ర ఉద్యమాన్ని నడిపించడం కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మహాసభల ద్వారా జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకొని ఇప్పటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఆయన పేరుని ఈ దేశంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఒక చుక్క రక్తం కూడా చిందించకుండా సమగ్రంగా ఈ దేశ స్వతంత్ర పోరాటం కోసం అహింస ద్వారా దేశంలో స్వతంత్రం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి ఉప్పు సత్యాగ్రహం లాంటి అనేక శాంతి మార్గాల ద్వారా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్ముడు మరి ఈ దేశానికి చేసిన సేవలు కూడా కొనియాడటం కోసం ఆయన పేరుకుంటూ మనందరం స్మరించుకోవడం కోసమే ఈ యొక్క ఈ బాపు అనేటటువంటి పేరు అక్కడ పెట్టారు. అలాగే జైపూ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఇప్పుడు మిత్రులు అందరూ చెప్పారు. ఈ దేశ పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ మొన్న పార్లమెంటు లో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి హోంమంత్రి ఆయన ఈ దేశంలో మరి ఆయనకి ఏ పాత్ర లేనటువంటి వ్యక్తి కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం గురించి ఆయనకు అవహేళన చేస్తూ మాట్లాడితే మన ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆ రోజు ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పాలని, ఆయన మాట్లాడినటువంటి మాటల్ని బేషరతుగా వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ రోజు అక్కడ అసెంబ్లీ పార్లమెంట్ లో మాట్లాడినప్పటికీ కూడా ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళకి చీమ కొట్టినట్టు కూడా లేకపోతే ఆ రోజు అన్ని దేశాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ లో అంబేద్కర్ సెంటర్ లో నిరసన తెలియజేస్తూ అక్కడ ఆ జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి రాష్ట్రపతి గారి పేరు మీద అప్డేట్ చేస్తూ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఫలితం లేకపోవడం వల్లనే ఆ జైపీఎం అనేటటువంటి పేరుని అక్కడ పెట్టి మనల్ని ఈ యొక్క అంశాన్ని గ్రామాన కూడా ఈ బీజేపీ ప్రధాన వాళ్ళు చేస్తున్నటువంటి అంశాల గురించి తెలియజేయడం కోసమే జైపీఎం అనేటటువంటి కార్యక్రమం. జై సంవిధానం అంటే ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని మనం రాసుకోవడానికి ఈ దేశ స్వతంత్రాన్ని తెచ్చుకోవడానికి 200 సంవత్సరాల పాటు స్వతంత్ర ఉద్యమం చేసి మరి రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్య శక్తులను పాల్గొని ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చుకున్నటువంటి ఎందరో మహానుభావులు మహనీయులు ప్రాణత్యాగాన్ని చేసి వాళ్ళు ధన మాన ప్రాణాలన్నింటినీ కూడా పనులు పెట్టి భవిష్యత్తులో ఈ దేశ ప్రజలు సుఖ సంతోషాలతో బ్రతకాలంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళిపోవాలనేటటువంటి ఉద్యమాన్ని చేసినటువంటి మహనీయుల గురించి ఈ బీజేపీ ప్రభుత్వం ఆనాటి స్వతంత్ర సంగ్రామంలో ఒక్క రోజు కూడా పాల్గొనకుండా వాళ్ళకి ఒక పైసా వస్తూ వాళ్ళ ప్రయత్నం లేకుండా ఈ రోజు దేశాన్ని పరిపాలన చేస్తూ ఆనాటి ఫలాలు ఏంటనేది వాళ్ళకి తెలియకు మరి బీజేపీ వాళ్ళకి తెలియకుండా ఒక హిందూయిజం పేరు మీద అర్థం పెట్టుకొని ఈనాడు దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నారు. సభాధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు కల్లం వెంకటరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన పెద్దలు దుర్గా ప్రసాద్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోనే ఒక 4 ఉంటే అందులో ఒక వ్యక్తి మన డాక్టర్ అనిల్ గారు. చూస్తే చిన్నగా ఉన్నారు కానీ మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేసింది మన స్టేట్ లో అన్ని చేయాలి. అదేవిధంగా మరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య గారు, అదేవిధంగా రామ్మూర్తి గారు, హరినాథ్ బాబు గారు, భానోతి కిరణ్ గారు, శేఖర్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సోదరి సోదరుమణులకు, అదేవిధంగా పత్రిక విలేకరులకు ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈ ప్రోగ్రాం గురించి చాలా క్లియర్ గా డాక్టర్ అనిల్ గారు చెప్పారు.
మరి గాంధీ భవన్ లో కూడా చెప్పిన దాంట్లో డాక్టర్ అనిల్ ఒకడు ఉండే. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 4 ఇన్ఛార్జీలు ఉంటే అందులో ఒకతను మన డాక్టర్ అనిల్ గారు. అందుకని నేను ప్రత్యేకంగా ఖమ్మం అంటే ఎంత గట్టిగా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ చూడు దాన్ని తీసుకొచ్చి మరి ఈ రోజు రమ్మనగానే వచ్చినందుకు ప్రత్యేకంగా డాక్టర్ అనిల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా చాలా విషయాలు చెప్పారు కదా. మనకు ఈ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఊరూరా ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అని చెప్పి మనకు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు కానీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మరి మన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కానీ, మరి మన జిల్లా పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ రావు గారు కానీ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజెప్పడానికి ఈ రోజు మండల పార్టీ ప్రిపరేటరీ మీటింగ్ జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నిజంగా ఈ రాజ్యాంగం గురించి మనకు అన్ని విషయాలు చాలా చెప్పారు కదా. మనం ఒక్కసారి ఆలోచించండి. ఈ రాజ్యాంగంలో ప్రైమ్ మినిస్టర్ కైనా ఈడ కూర్చున్న మనకైనా ఒక్కటే ఓటు హక్కు, ఒకటే లెక్క అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అదే కాదు, ఇవాళ ఎస్సీలకు 16% ఏ ఫండ్స్ వచ్చినా గానీ 16% రిజర్వ్ చేసి పెట్టింది ఈ రాజ్యాంగం. ముందు ఆ డబ్బులు పేదలకు అందాలన్న ఉద్దేశంతో రాష్ట్ర బడ్జెట్ లో గాని, మండల బడ్జెట్ లో గాని, జిల్లా బడ్జెట్ లో గాని, గ్రామ పంచాయతీ బడ్జెట్ లో గాని 16% ఫండ్స్ మరి ఎస్సీలకు పెట్టాల్సిందే అని ఈ రాజ్యాంగంలో ఉంది. ఈ రోజు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ఏదైతే దాని మన కేంద్ర పార్టీ నిర్ణయించిన ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అన్ని గ్రామాలు చేయాలనే తలంపుతోటి మంచి కార్యక్రమాన్ని మన ముందు ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్రెడ్డి రామరెడ్డి గారికి, అదేవిధంగా పూజలు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారికి, డాక్టర్ అనిల్ గారికి, అదేవిధంగా మా మార్కెట్ కమిటీ చైర్మన్ అర్నాల్ బాబు గారికి, మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారికి, అదేవిధంగా శేఖర్ గౌడ్ గారికి, కిరణ్ గారికి, మా మండల అధ్యక్షులు, మా ముందున్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, చాలా మంది పెద్దలు ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మా పార్టీ ఇచ్చిన కార్యక్రమం ఇప్పుడు నడుస్తున్న ప్రజాస్వామ్య పద్ధతి, కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక మంచి కార్యక్రమం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం. డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ప్రజలందరూ కూడా వేదిక ఆశీనులై ఉన్నారు. మా ముందున అక్కాచెల్లెళ్ళందరికీ కూడా, పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమం గురించి మీకు చెప్పడం జరిగింది. మనలో అంటరానితనం మన దేశంలో ఉన్న పరిస్థితిలో మన ఆరాధ్య దైవమైన
అంబేద్కర్ గారు ఆర్థిక అసమానతలు ఉండకూడదు అని చెప్పి ఆయన ఆ రోజుల్లో స్కూల్కి రాని రోజుల్లో కూడా స్ట్రీట్ లైట్ల కింద చెట్ల కింద కూర్చొని అన్ని రకాల డిగ్రీలు కంప్లీట్ చేసి అన్ని రకాల డిగ్రీలు ఇతర దేశాలకు కూడా పోయి చేసి కంప్లీట్ చేసి మనకు జ్ఞానం చేయడం కోసం జై భీమ్ అనే కార్యక్రమం గురించి మీకు చెప్పాలి. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం. జై భీమ్ నమస్కారం అంటాం. నమస్కారం అంటే ఒకరికొకరు లొంగి మాట్లాడినట్టు. కానీ జై భీమ్ అనేది మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అదే ఆ రోజు నుంచి కూడా ఈనాటి వరకు మన కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా అందుబాటులో విధంగా ఈ రోజు పెద్దలు మన పార్టీ అధిష్టానం ఖర్గే గారు, రాహుల్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రెస్టీజ్ గా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని ఎన్ని సంవత్సరాల పరిపాలన అయినా చూస్తా ఉన్నాం మనం. నిజమైన స్వేచ్ఛ స్వతంత్రాలు రాలేదు. పేద బడుగు బలహీన వర్గాలు ఇప్పుడు అక్కలు అడుగుతూనే ఉన్నారు. ఆ కాలనీలు రాలేదు, ఇల్లు రాలేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో చేస్తున్న అరాచకం బీజేపీ ప్రభుత్వం దాన్ని ఎండగట్టడానికే కేంద్రంలో పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మనం ముందుంచడం జరిగింది. సోదరులారా గమనించాలి. నేను చెప్పిన 2 విషయాలు ముఖ్యంగా జై భీమ్ అనేది జ్ఞానాన్ని సంపాదించు, జ్ఞానం వర్ధిల్లాలి అనే ఆలోచన మీద ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, చదువుకున్న ప్రతి వ్యక్తి జ్ఞానం పంచాలని, ఆ జ్ఞానం ద్వారా సమాజ అభివృద్ధి చెందాలని, సమాజంలో అసమానత తొలగిపోవాలనే మంచి కాన్సెప్ట్ తోటి మన పార్టీ తీసుకుంటా ఉన్నది. దాన్ని ముందుకు తీసుకోవాలి. ఈ రోజు పెత్తండాలో పేదల మున్సిపాలిటీ పెత్తండాలో నడుస్తా ఉన్నది. ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకో గమనించాలి. మీరంతా పెద్దలు చాలా మంది నాకంటే తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పువ్వాల దుర్గాప్రసాద్ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జీలైన మల్రెడ్డి రామరెడ్డి గారు, అదేవిధంగా పులి అనిల్ కుమార్ గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులు కళ్యాణరెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి, రామరాజ్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధార్ బాబు గారికి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు రంజయ్ గారికి, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భారత్ కిరణ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన సర్పంచులు, మహిళా కాంగ్రెస్ ఎంపీటీసీలు, ముఖ్యమైన నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున భారతదేశంలో మతపత్ర శక్తులు, విచ్ఛిన్నకర శక్తులు, విభాజకర శక్తులు బయలుదేరి దాదాపు 10 సంవత్సరాల కాలేజీ కూడా ఇంకా మతాన్ని అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ విధంగా భారతదేశంలో నియంత్రణ పోకలు అవలంబిస్తూ, రాజా రికార్డులను అవలంబిస్తూ, మోడీ చక్రవర్తి అయినట్టు, అమిత్ షా పెద్ద సైన్యాధిపతి అయినట్టు ఈ దేశాన్ని జరిగే ఎన్నికలు తీసుకొచ్చి ఈ రోజున మన భారతదేశాన్ని మొత్తం నియంత్రిత పోకల్లో పోతూ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ ఎవరో తెలియకుండా, అదేవిధంగా ఈ దేశంలో భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎంత పెద్ద చదువు చదివి మన యొక్క భారతదేశాన్ని అన్ని ప్రపంచ దేశాల దాటిగా ఉంచాలని గొప్ప రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అంబేద్కర్ ని అనేక సార్లు పార్లమెంట్ లో కూడా అవమానపరచడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైన రాజ్యాంగాన్ని కూడా అవమానపడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఇంకా ఒకసారి ఎన్నికల్లో వస్తే రాజ్యాంగాన్ని కూడా మారుతారు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి నాయకత్వం లేనిది, సోనియా గాంధీ గారి నాయకత్వం లేనిది, అదేవిధంగా రాష్ట్రం డిసిసి ఆధ్వర్యంలో ఈ రోజున జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా అన్ని కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా నెంబర్ 1 స్థానంలో జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా రూరల్ మండలం కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి మన పార్టీ చేపట్టే అనేక కార్యక్రమాలు మనం ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో మనందరం మళ్ళీ ఎంపీటీసీ, సర్పంచులు వివిధ హోదాలో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.